పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు తనను ఆశ్రయించిన తన భక్తుల జీవితాల్లో ఎన్నో మేళ్ళు దేవుడు చేస్తూనే వచ్చాడు. వారి జీవితంలోనే కాదు, మీ జీవితాల్లో చేశాడా లేదా? నా జీవితంలో చేశాడా లేదా? మనందరి జీవితాల్లో ఆయన మేలు చేస్తూనే వచ్చాడు, చేస్తున్నాడు. భవిష్యత్తు కాలంలో కూడా తప్పకుండా ఆయన చేస్తాడు. ఆమేన్. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆయన మేలు చేశాడు అనేది ఎంత వాస్తవమో ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక విషయంలో కొన్ని కొరతలు తప్పకుండా ఉంటాయి. మరలా అడుగుతాను, మీ జీవితాల్లో దేవుడు మేలు చేశాడా లేదా? చాలా చేశాడా, కొన్నే చేశాడా? బాగుంది. నా జీవితంలో ఏ కొరత లేదండి. 100కి 100 పాళ్ళు, 3 పువ్వులు 6 కాయలుగా అసలు ఏ కొరత లేదండి అని ఎవరైనా చెప్తారా? నాకు తెలిసి భాస్కర్ అన్న ఒకడే చెప్పేటట్టున్నాడు. అట్లా అంటానికి లేదు. బైబిల్లో ఏ భక్తుని జీవితంలోనైనా చూడండి, ఏదో ఒక కొరత ప్రతి ఒక్కరి జీవితంలో. కొంతమంది చెప్పేటప్పుడు, అయ్యా మాకు 3 పిల్లలయ్యా, పెద్దోడు బాగున్నాడు, చిన్నోడు బాగున్నాడు, మధ్యలో వాడికి ఏం తెగులు పుట్టిందో అర్థం కాలేదయ్యా, వాడొక్కడే మా బాధ అయ్యా అంటారు. ఇద్దరు బాగానే ఉన్నారు, మా ఇంట్లో అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఎందుకో ఒంట్లో ఆరోగ్యం సరిగ్గా లేదయ్యా. ఇంకొంతమంది చెప్పే మాట ఏంటో తెలుసా? డబ్బు ఉంది, ఇంట్లో ఆరోగ్యం ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మా కుటుంబంలో భార్యాభర్తల మధ్య సమాధానం లేదయ్యా, కొరత అయ్యా. ఆకాశం కింద భూమికి పైన ప్రతి మనిషి జీవితంలో అన్నీ దేవుడిచ్చాడు అనేది అన్నీ దేవుడిచ్చాడు అనేది ఎంతో వాస్తవమో, ప్రతి జీవితంలో ఏదో ఒక కొరత. ఎందుకు క్రైస్తవ జీవితంలో దేవుడు కొరతలు అనుమతిస్తాడు? కొరతలు అనుమతించటానికి కలిగిన కారణం ఏంటి? మరలా అడుగుతాను, నాకే కొరత లేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఎవరైనా ఉంటే. నాకే కొదువ లేదండి, అస్సలు ఫుల్ హ్యాపీ, ఏ కొరత నా బ్రతుకులో లేదండి అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చేతులు ఏమో అంత సీరియస్గా చూస్తున్నారు? నాకు తెలిసి ఏ కొరత లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఇదిగో ఈ పిల్ల బ్యాచే. అట్లాగని వాళ్ళకుండే బాధలు వాళ్ళకున్నాయి. ఆ మధ్య పిల్లలు అన్నారంట, డాడీ బ్రిటిష్ వాళ్ళు మన దేశం వచ్చినందుకు నాకు చాలా కోపం ఉంది డాడీ అన్నాడంట. వాళ్ళు వచ్చి నీకేం అన్యాయం చేశారా అంటే, వాళ్ళే కదా డాడీ చదువు కనిపెట్టింది, వాళ్ళే కనుక మన దేశానికి రాకపోతే ఈ స్కూల్కి వెళ్ళి ఈ బాధలు లేకుండా హాయిగా గోళీలాట, బెల్లంగూడ ఆట, క్రికెట్ ఆట ఆడుకుంటూ ఉండేవాళ్ళం. వాళ్ళు ఏమంటా మన దేశానికి వచ్చారో, చదువులు కనిపెట్టారు, వాళ్ళు కనిపెట్టిన చదువులు మా ప్రాణానికి వచ్చినాయి అన్నాడంట. సరే, అవన్నీ ప్రక్కన పెడదాం. ప్రతి మనిషి జీవితంలో ఎందుకు చూద్దాం. యోసేపు జీవితంలో నుంచి ఒక దివ్యమైన సంగతి చూడండి. ఆదికాండం 42వ అధ్యాయం 24-25 వచనాలు నేను చదువుతాను. నాతో కలిసి అందరూ కొంచెం పెద్దగా చెప్పండి. అతడు వారి యొద్ద నుండి అవతలకు పోయి ఏడ్చి మరలా వారి యొద్దకు వచ్చి వారితో మాట్లాడి వారిలో షిమ్యోనును పట్టుకొని వారి కన్నుల ఎదుట అతన్ని బంధించెను. మరియు యోసేపు వారి గోనెలను ధాన్యముతో నింపుటకును ఎవరి రోకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును ప్రయాణము కొరకు భోజన పదార్థములను వారికిచ్చుటకును ఆజ్ఞ ఇచ్చెను. అతడు వారి యొడల ఇట్లు జరిగించెను.
కనాను దేశం నుంచి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశానికి వచ్చారు. నాకు సమాధానం చెప్పండి, ఎందుకు వచ్చారు? ధాన్యాన్ని ఉచితంగా పొందుకుందామని వచ్చారా, కొనటానికి వచ్చారా? నో డౌట్, థ్యాంక్ యూ. కొనటానికి వచ్చారు. ఇప్పుడు యోసేపు దగ్గరికి వచ్చారు. యోసేపు ఏం చేశాడంటే వాళ్ళ సంచుల నిండా ధాన్యం కోసం ఇచ్చిన డబ్బులను యోసేపు తీసుకోకుండా ఆ డబ్బులను మరలా వారి సంచుల్లోనే ఉంచి, వారు అడగకుండానే మూడోది ఏం చేశాడంటే, వాళ్ళు ప్రయాణమే వెళ్ళేటప్పుడు ప్రయాణానికి కావలసిన చెప్పాలి భోజన పదార్థాలు అడిగారా? అడగలేదు. అడగకుండానే ఇచ్చాడు కదా. బాగుంది, చాలా బాగుందా? చాలా బాగుందా? ఇప్పుడు ఆ ధాన్యాన్ని డబ్బులతో కొనడానికి వచ్చారా లేదా? డబ్బులు తీసుకున్నాడు యోసేపు. తీసుకున్నట్టే తీసుకొని ఏం చేశాడు, వాళ్ళు ఇచ్చిన రోకలు వాళ్ళ సంచుల్లో పెట్టేశాడు. ధాన్యానికి ధాన్యం, డబ్బుకు డబ్బు, ఆహారానికి కావలసిన ఆహారం, ఇదంతా ఇచ్చి రైట్ సంతోషంగా వెళ్ళండి అన్నాడు. ఇది చాలా బాగుంది. బాగుందా? చాలా బాగుందా? చాలా బాగుంది. కానీ ఇక్కడ ఒక కిటుకుంది. వచ్చేటప్పుడు 10 మంది వచ్చారు. 10 మంది వస్తే యోసేపు ఇక్కడ ఏం చేశాడు చెప్పండి? షిమ్యోనును బంధించి ఇవన్నీ ఇచ్చేసి మీరు వెళ్ళేసి రండి అన్నాడు. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా, నేను ముగింపులో దీనికి సమాధానం చెప్తా. షిమ్యోనును ఎందుకు యోసేపు బంధించాడు? అబ్బా తమ్ముడా, నీకు చేతులెత్తి దండం పెట్టవచ్చురా తమ్ముడా. కొంతమంది ఏమంటారంటే, ఆ అన్నలే కదా యోసేపుని చెరసాల్లో వేసింది, ప్రతీకారం తీర్చుకోవటానికి చెరసాల్లో వేసాడు అని అంటారు. నో, యోసేపుది అలాంటి మనస్తత్వం కాదు. యోసేపు వ్యక్తిత్వం ఎలాంటిదంటే, కీడును కీడుతో జయించకుండా కీడును మేలుతో జయించే వ్యక్తిత్వం యోసేపుది. ప్రైజ్ అలా. ఇది యేసయ్య వ్యక్తిత్వం. ప్రభు బిడ్డలుగా మనం కూడా, లోకం ఏమంటుందంటే, మొన్న ఈ మధ్య షార్ట్ మెసేజ్లో చెప్పాను, ముళ్ళును కీడును చేయొచ్చు అట్లా. లోకం ఏమంటుందంటే, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, కాబట్టి ఎవడైనా కీడు చేస్తే ఆ కీడును కీడుతోనే జయించాలి లోకం అంటుంది. కానీ బైబిల్ నేర్పే పాఠం ఏంటో తెలుసా? కీడును కీడుతో జయించకుండా కీడును మేలుతో జయించేవారిగా ఉందుము కాక. ఇక్కడ యోసేపు మనస్సు, యేసయ్య మనస్సును మనం అర్థం చేసుకుంటాం. అయ్యా, ఈ రోకలు తీసుకొని ధాన్యం ఇవ్వమంటే, నిన్న చెప్పే కదా, గత వారం చెప్పే కదా, పరమ యోసేపుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారు ఎవరంటే, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా తన ప్రజలకు దయచేసే దేవుడు. దారిలో త్రోవలో ప్రయాణమై వెళ్ళేటప్పుడు వాళ్ళకి కావలసిన ఆహారాన్ని అడిగారా? అడగకుండానే. ఇప్పుడు నేను అంటాను, వాళ్ళకి కావలసిన ధాన్యం కానీ ఆహారం కానీ యోసేపు ఉచితంగా ఇచ్చాడా, ఖరీదుతో ఇచ్చాడా? ప్రతిదీ కూడా ఉచితంగా ఇచ్చాడు. ఈ స్థలంలో కనపడుతున్న యోసేపులో మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూడగలుగుతాం. దైవజనమ, ఈ భూమి మీద మనం బ్రతికిన దినాల్లో రేపు ఎట్లా ఆలోచించి మనం ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. ఈ పిల్లల భవిష్యత్తు ఎట్లా, ఈ ఉద్యోగం ఎట్లా, ఈ వ్యాపారం ఎట్లా, ఈ ఆర్థిక స్థితిగతులు ఎట్లా, లేదు నా కుటుంబ పరిస్థితులు ఎట్లా, నా పిల్లల వివాహం ఎట్లా, నా పిల్లల భవిష్యత్తు ఎట్లా, ఇల్లు ఎట్లా, వేటిని గూర్చి ప్రభు పిల్లలుగా మనం విచారించొద్దు. ఎందుకంటే మనలను గూర్చి చింతించే దేవుడు ఒకరు మనకున్నారు కనుక మన చింత యావత్తు ఆయన మీద వేసి మనం నిశ్చింతగా బ్రతికేటువంటి వారిగా ఉండాలి. గట్టిగా చెప్దాం ఆమేన్. దీని గురించి అపోస్తులైన పౌలు గారు తిమోతి కొత్తను రాస్తూ, తిమోతి, లోకంలో చాలామంది ధనాన్ని సంపాదించాలని నానా పాటలు పడుతూ ఉన్నారు. నువ్వు ధనాన్ని సంపాదించడానికి ప్రాకులాడకయ్యా, నీతిని, భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను, సాత్వికాన్ని, ఓర్పును సంపాదించుకోవటానికి నువ్వు ప్రయాసపడయ్యా అని చెప్తూ తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చూడండి. థ్యాంక్ యూ మా, నాతో కలిసి చెప్పండి. యెహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును
మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించెను. మనం ఎవరి మీద నమ్మకం ఉంచుదాం? కొందరేమో ధనం మీద నమ్మకం ఉంచుతున్నారు. పౌలు గారు అంటాడు, బాబు ధనం మీద మీరు నమ్మకం ఉంచొద్దు. ఎందుకో తెలుసా? అది అస్థిరం. ఈరోజు నా జేబులో 500 రూపాయల కాగితం ఉంది. ఈ కాగితం ఈరోజు నా దగ్గర ఉంటుంది, రేపు మరొకటి దగ్గర ఉంటుంది, ఆ తర్వాత రోజు. డబ్బు ఎప్పుడు ఎవరి దగ్గర శాశ్వతంగా పర్మనెంట్గా ఒకళ్ళ దగ్గర ఉండదు. ఇక్కడ అంటాడు, అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచుక సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని యందే నువ్వు నమ్మిక ఉంచు బ్రతుకు అంటాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, ఇక్కడే ఇంకొక మాట అంటాడు, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ధనంలో ఒక ప్రమాదం ఏముంటుందో తెలుసా? ధనం ఒకడు గర్విష్ఠుడు అవటానికి కారణమవుతుంది. అందరు ధనవంతులు అట్లా ఉండరు, అట్లా ఉంటారు అని నేను అనను. కానీ ధనంలో ఉన్న ఒక ప్రమాదం ఏంటంటే, ధనం ఒక వ్యక్తి గర్వాంధుడిగా బ్రతకటానికి కారణమవుతుంది. మెట్టుకు ఏదేమైనా మన జీవితంలో అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచదు. లోకంలో ఎన్నో చూస్తూ ఉంటాం. ఈరోజు కోట్లకు పడగెత్తినవాడు కొన్ని రోజుల తర్వాత పిడికడి మెతుకులు దొరక్క భిక్షాటన చేసుకునే దయనీయ పరిస్థితుల్లో లోకంలో ఎంతోమంది ఉంటారు. ఈరోజు ఉంది అని పొంగిపోవద్దు, లేదు అని కృంగిపోవద్దు. ఏ స్థితిలో ఉన్నా దేవుని మీదే నమ్మకం ఉంచి బ్రతుకుదుముగాక. రాజశేఖరయ్య గారు ఒకసారి చెప్పారు, మదనపల్లి ప్రాంతంలో టీబీ శాంటోరియం అని ఒక శాంటోరియం ఉంది. ఆసియా ఖండంలోనే పేరుగాంచిన హాస్పిటల్ అంటే అది. ఆ హాస్పిటల్ అంతటికి సూపరింటెండెంట్ అంటే ఆ హాస్పిటల్ అంతా ఆయన చేతిలోనే ఉంటుంది కదా. ఆ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆయన హాస్పిటల్లోకి వస్తున్నారంటే ఆయా మొదలుకొని డాక్టర్ వరకు గడగడలాడతారట. ఆయన అంటే చాలా గౌరవం, ఉన్నతమైన చదువుకున్నాడు. ఆ హాస్పిటల్ అంతటికి మరో రకంగా అధినేత అంటే పెద్ద. ఏమైందో తెలీదు, ఆయన భీమవరంలో ఒక హాస్పిటల్ పెట్టాలనుకొని ఈ ఉద్యోగాన్ని మానేసి భీమవరంలో హాస్పిటల్ పెట్టాడట, పశ్చిమ గోదావరి జిల్లా. అక్కడ ఏమైందో తెలీదు, పరిస్థితులు తలకిందులైపోయాయి. మదనపల్లి నుండి భీమవరంలో హాస్పిటల్ పెట్టడానికి వెళ్ళేటప్పుడు 2 సూట్ కేసుల నిండా డబ్బు తీసుకొని, సూటు కోటు బూటు తన స్థితికి తగ్గట్లుగా మంచి హోదాలో భీమవరంలో అడుగుపెట్టాడు. పరిస్థితులు తలకిందులైపోయాయి. హాస్పిటల్ నష్టాల పాలైపోయిందో ఏమో తెలియదు, పూర్తిగా చితికిపోయి ఒకప్పుడు బాగా బ్రతికిన వ్యక్తి ఇప్పుడు తినటానికి తిండి లేక ఆ దయనీయ స్థితిలో చిక్కుకున్న తర్వాత మానసిక రోగై అంటారు కదా, డిప్రెషన్లోకి వెళ్తారంటారు కదా, డిప్రెషన్లోకి వెళ్ళి పిచ్చోడైపోయాడంట. అప్పుడప్పుడు సృహ వచ్చినప్పుడు మదనపల్లి గుర్తొచ్చి మదనపల్లి బయలుదేరాడంట. మదనపల్లి నుంచి భీమవరం వచ్చేటప్పుడు 2 సూట్ కేసుల నిండా డబ్బులు తీసుకొని వచ్చిన ఆయన ఇప్పుడు భీమవరం నుంచి మదనపల్లి ఎట్లా వెళ్ళాడో తెలుసా? 2 పాత గోనె సంచుల నిండా పాత బట్టలు వేసుకొని 2 చేతులతో గోనె సంచి పట్టుకొని మదనపల్లి వెళ్ళాడట. అదే టీబీ శాంటోరియం ఎదుట గడ్డం పెరిగిపోయి, జుట్టు పెరిగిపోయి, ముఖమంతా అదో రకమైపోయి, స్నానం లేక పిచ్చోడైపోయాడని చెప్పే కదా. ఆ టీబీ శాంటోరియం ఎదుట నిలబడి, అమ్మా భిక్షాందేహి, అయ్యా భిక్షాందేహి, ఒక ముద్దన్నం ఉంటే వేయండి అయ్యా, చిల్లర పైసలు ఉంటే ఇయ్యండి అయ్యా అని ఏ హాస్పిటల్లో సూపరింటెండెంట్గా ఉండి హోదాతో మంచి ఘనమైన స్థితిలో ఉండి పేరు ప్రఖ్యాతులు సంపాదించాడో అదే హాస్పిటల్ గేటు దగ్గర నిలబడి భిక్షాటం చేసుకుంటున్నాడంట. చూసిన వాళ్ళు అంతా అనుకున్నారు, ఎవరో పిచ్చోడ్లాగా ఉన్నాడు, కొత్తగా వచ్చినట్టున్నాడు ఈ ప్రాంతానికని పెద్దగా పట్టించుకోవాలా. అలా 2-3 రోజులు సాగుతూ ఉంటే ఈ పిచ్చోడు అక్కడే గేటు దగ్గర ఉండటం చూసి, అరే ఈ పిచ్చోడిని ఎక్కడో చూసినట్లున్నామే, ఎవరో ఎరిగిన వ్యక్తిలాగే ఉన్నాడేనని ఆ హాస్పిటల్లో ఉన్న ఉద్యోగస్తులను తాగి తదేకంగా చూస్తే ఆయన పిచ్చోడు కాదు, ఒకప్పుడు ఆ హాస్పిటల్ సూపరింటెండెంట్. హాస్పిటల్ అంతటికీ అధినేతగా ఉన్న వ్యక్తి పిడికిడి మెతుకుల కోసం భిక్షాటం చేసుకుంటున్నాడు. నేను మీ అందరితో చెప్పే మాట, అమ్మా
ఈరోజు ఉంది అని పొంగిపోవద్దు, లేదు అని కృంగిపోవద్దు. ప్రతి విషయంలో దేవుని మీదే నువ్వు నమ్మకం ఉంచు. ఆయన మీద నమ్మకం ఉంచితే ఆయన ఎవరో తెలుసా? భూమి మీద నువ్వు సుఖంగా బ్రతకటానికి నీకు ఏమేమి కావాలో సమస్తము ధారాళంగా దయచేసే దేవుడై ఉన్నాడు. నాతో కలిసి మాట చెప్పండి. భూమి మీద సుఖముగా అనుభవించుటకు సమస్తమును ఎట్లా అనుగ్రహిస్తాడట? నమ్ము. ఎప్పుడు ఏది నీకు కావాలో తన మహిమైశ్వర్యంలో నీ అవసరత దేవుడు తీర్చుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు నుంచే నా కుమార్తె వివాహం ఎట్లా, నా కొడుకు వివాహం ఎట్లా, ఆ మధ్య అమ్మా బ్రదర్ ఏం చేస్తున్నాడని నాకు తెలిసిన స్నేహితుడిని అడిగాను చాలా సంవత్సరాల క్రితం. ఆ అమ్మాయి చెప్తుంది, వాళ్ళ పాపని నీట్లో ఏ కాలేజీలో జాయిన్ చేద్దామా, ఇంటర్మీడియట్లో ఏ కాలేజీలో జాయిన్ చేద్దామా అని ఆలోచిస్తున్నాడు అయ్యగారు అంది. ఇందిరా వికాస పత్రాలు ఏం కొందామని ఆలోచిస్తున్నాడు అయ్యగారు, కూతురికి ఎంత బ్యాలెన్స్ చేద్దామని ఆలోచిస్తున్నాడు అయ్యగారు అని అన్న. నేనన్నా, అమ్మ ఆయన కూతురు అన్నారు, ఇంటర్మీడియట్ చదివే కూతురు ఉందా అన్న. ఇంటర్మీడియట్ చదివే కూతురు కాదు అయ్యగారు, 7 నెలల పసిపాప. 7 నెలల పసిపాప కోసం అంటే దీర్ఘాలోచన ఉండాలి, ఉండకూడదని కాదు. విచిత్రం చూడండి, 15 సంవత్సరాల తర్వాత జీవితాన్ని గురించి ఆలోచిస్తా ఇప్పుడే పేపర్ తీసుకొని లెక్కలు వేసుకుంటున్నాడంట. అంటే ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలి, వెళ్ళకూడదని కాదు. వీటిని గురించి ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా సుఖముగా నువ్వు అనుభవించడానికి నీకు ఏదేది కావాలో, ఎప్పుడు ఏది కావాలో తన మహిమైశ్వర్యంలో నీ ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. నీ నమ్మకం ఏదైనా ఉన్నదా అంటే పెద్దగా చెప్పాలి తల్లి. తమ్ముడా, నీ నమ్మకం ఏదైనా ఉన్నదా అంటే, నీ విశ్వాసం ఏదైనా ఉన్నదా అంటే, ఆధారపడదగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే, ఎప్పుడు ఎలా ఏ రీతిగా సహాయం చేస్తాడో పంపిస్తాడో తెలియదు. ఒకటి ఖచ్చితం, తన మహిమైశ్వర్యంలో నీ ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. నేను ఒక సాక్ష్యం విన్నా, నాకు భలే సంతోషం అనిపిస్తుంది. ఆ తల్లి పేరు నీనా ఆట్మన్. చెప్పండి. ఒక 100 రూపాయలు కావాల్సి వచ్చి, ఆ రోజుల్లో ఒరిస్సా రాష్ట్రంలో సేవ చేసేటప్పుడు ఒక 100 రూపాయలు కావాల్సి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తుందట. ప్రభా 100 కావాలి నాయనా, పలానా చోటకి వెళ్ళాలి, సహాయం పంపించు ప్రభు అని అట్లా ప్రార్థన చేసుకుంటా ఉందట. అద్భుతం. ఏమో ప్రార్థన చేసుకుంటా ఉంటే ఈమె ప్రార్థన డిస్టర్బ్ అయ్యేటట్లుగా ప్రక్కనున్న చెట్టు మీద కాకులు కావు 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 కావు, కాకులు గోలే మామూలు గోల కాదుగా, అట్లాంటిది వాటి గుంపు టోటల్ ఫ్యామిలీ వచ్చిందట. అమ్మ, నాన్న, మనవడు, మనవరాలు, తాతయ్య, ముత్తాతయ్య, మొత్తం టోటల్ ఫ్యామిలీకు అక్కడ చెట్టు మీదకి వచ్చి పెద్దగా కేకలేస్తూ ఉంటే ఈ తల్లి ప్రార్థన డిస్టర్బ్ అవుతుందని చెప్పి ఆ కాకులను తోలుదామని చెప్పి వాకిడి దగ్గరకు వచ్చి నిలబడి అని అనబోతున్నాను. అనబోయే లోపు ఆ కాకుల్లో ఒక కాకి నోట 100 రూపాయల కాగితం ఉందంట. ఏమిరా కాకి నోట 100 రూపాయల కాగితం ఉందని చూసే లోపు ఇంకో కాకి ఎగురుకుంటా వచ్చి ఈ కాకి నోట్లో ఉన్న 100 రూపాయలు లాగిందంట. ఈలోపు మరో కాకి వచ్చి ఈ కాకి నోట్లో ఉన్న 100 రూపాయలు, మొత్తానికి ఆ కాకి ఈ కాకి లాగుతూ ఉంటే ఏంటో ఇది అంత విన్యాసం లాగుంది అర్థం కాక అట్టే చూస్తే ఈలోపు ఒక కాకి మరో కాకి నోట ఉన్న 100 రూపాయల కాగితం లాగి ఈ తల్లి పాదాల దగ్గర వేసి పడేసి రివ్వుని ఎగురుకుంటా వెళ్ళిపోయిందంట. దేవుడు అంటాడంట, కాలాలు మారినా మారని నేను ఏలియా ద్వారా కాకోలముతో ఎలా సహాయాన్ని పంపించానో, ఏలియాకి కాకోలము ద్వారా ఎలా సహాయం పంపించానో, కాలాలు మారినా మారని నేను నీకు కూడా ఇలా కాకుల ద్వారా సహాయం పంపించాను. మరి ప్రభా ఇంతకు ఆ కాకులు ఎందుకు కొట్లాడుకున్నట్లు అంటే, ఆ కాకులు ఎందుకు కొట్లాడుకున్నాయో తెలుసా? నేను ఆత్మనికి నేనిస్తానంటే నేనిస్తానని చెప్పి నీకు 100 రూపాయలు ఇతనికి కాకులు కొట్లాడుకున్నాయి. నమ్ముతావా? తన మహిమైశ్వర్యంలో ఎప్పుడు ఏది నీకు కావాలో ప్రతిదీ నిన్ను వెతుక్కుంటూ నీ పాదాల దగ్గర పడవేసి నమ్మదగిన దేవుడు ఈయన. ప్రైజ్ ది లార్డ్. మరలా అడుగుతాను, యోసేపు దగ్గర వీళ్ళు వెలబెట్టి కొన్నారా, ఉచితంగా కొన్నారా? యోసేపు దగ్గర ఏమి దొరికాయో పరమ యోసేపుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర కూడా వెలబెట్టకుండానే ఉచితంగా కొన్ని మనకు అనుగ్రహిస్తాడు. కొన్ని ఏం కర్మ, కొన్ని అంటే మళ్ళీ ఆయన బాధపడతాడు.
పీల్చే గాలి ఫ్రీయా కాదా? కరోనా కాలంలో కొనుక్కున్నారు. ఆక్సిజన్ ఫ్రీయా కాదా? నీళ్లు ఫ్రీయా కాదా? వెలుతురు ఫ్రీయా కాదా? భూమి ఫ్రీయా కాదా? ఇవన్నీ ఫ్రీగానే ఇచ్చారు. వీటితో పాటు ఉచితంగా ఆయన మనకేమో అనుగ్రహిస్తాడు. చూడండి ఆ మాట. రైట్, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 55వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. నాతో కలిసి చెప్పండి. దప్పిక కొనిన వారులారా నీళ్ల యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమీ ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఈ మాటలు ఎంత విచిత్రంగా ఉన్నాయో చూడండి. ఏమీ ఇయ్యకయే, రోకలు లేవా, కొనటానికి డబ్బులు లేవా, ఏం పర్వాలేదు, ఇబ్బంది పడద్దు. ఈ మాట చూడండి ఎంత విచిత్రంగా వెరైటీగా ఉందో. ఏమంటాడు? రోకలు లేని వారులారా ఏం బాధపడద్దు, మీరు రోకలు లేకపోయినా ఊరకయే ద్రాక్షారసమును పాలను ఊరకనే తీసుకోండి అంటున్నాడు. మళ్ళీ కొనుడు అంటాడేంటి? కొనాలంటే ఏముండాలా? ఏమంటాడు? నా దగ్గర డబ్బులు లేవంటే ఏమంటాడు? రోకలేకనే మీరు ఉచితంగానే కొంటమంటే వ్యయం చెల్లించి కదా. ఆ కొనేది ఏదో తెలుసా? కొంటమంటే ఆ ప్రయాసం ఏంటో తెలుసా? ఆయన మీద విశ్వాసం ఒక్కటుంచి ఆయన సన్నిధిలో ప్రార్థన ఒకటి నువ్వు చేయగలిగితే ఈ దేవుని దగ్గర నీకు నీళ్లు దొరుకుతాయి, నీకు ఆహారం దొరికిద్ది, నీకు ద్రాక్షారసం దొరికిద్ది. వాటన్నిటికి మించి పాలు దేవుని దగ్గర దొరుకుతాయి. ఏ పాలు? చెప్పాలి. ఏ పాలు? ఈ దేవుని దగ్గర దొరికే పాలు ఏంటో తెలుసా? వాక్యమనే పాలు. వాక్యమనే పాలను సేవకుడు అమ్మకూడదు. అందుకని చూడండి, చర్చిలో అడుగు పెట్టడానికి ఎంట్రీ ఫీజు ఏమన్నా ఉందా? మీరు కట్టినోళ్ళలాగే చూస్తున్నారే అమ్మ. ఆదివారపు ఆరాధనకు రావడానికి ఏమన్నా ఎంట్రీ ఫీజు ఉందా? అక్కడ కూర్చున్నవాడికి ఒక ఫీజు, ఎక్కడికి వచ్చినవాడికి ఒక ఫీజు, లోపల ఫుల్ ఫీడ్ దగ్గర కూర్చున్నవాడికి ఇంకొక ఫీజు. గమనించండి, స్థానాలను బట్టి ఫీజు ఏమన్నా ఉందా? వాక్యం ఉచితం. ఎందుకో తెలుసా? మేము ఆయన యొద్ద నుండి ఉచితంగా పొందుకున్నాం కనుక ఉచితంగానే ఇస్తామన్నాం. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది కల్తీ సేవకులు ఉంటారు, మీరు గుర్తుపట్టాల. ఆ పాస్టర్ గారు స్వస్థత ప్రార్థన చేయాలంటే అమ్మా బాగుంది, చాలా బాగుంది, నాతో కలిసి చెప్పండి. ఆ పాస్టర్ గారు పర్లేదు తల్లి కూర్చోబెట్టి, ఏం కాదు, పిల్లలు ఏడవనండి, మైక్ మొత్తం కలిసిపోద్ది, ఏమి ఇబ్బంది లేదు, పిల్లలు కదా. రైట్, హల్లెలూయా. ఒరే మాస్టరో కూర్చోరా నాయన. రైట్, చూడండి, పర్వాలేదు, చూడండి, అందరూ చూడండి. ఇక్కడ ఉచితంగా పొందుకున్నాం కాబట్టి సేవకుడిచ్చేది ఏదైనా. ఇప్పుడు సేవకులు ప్రార్థన చేస్తే, సేవకులే కాదు, యేసయ్య పట్ల నమ్మకం ఉంచిన ప్రతి బిడ్డ, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును. ఆమేన్. యేసయ్య నా దేవుడని ఎవరెవరైతే నమ్మారో, నమ్మిన వారి వలన కొన్ని సూచక క్రియలు జరుగుతాయి. ఆయన నామం పేరిట ప్రార్థన చేసినప్పుడు రోగులకు స్వస్థత కలుగుతుంది, దయ్యాల చేత పీడించబడుతున్న వారు విడుదల పొందుతారు. ఇది ఎవరికి ఇచ్చింది వరం? నమ్మిన ప్రతి వాడికి. నేనంట విశ్వాసులు ఎంబీబీఎస్ డాక్టర్లు అయితే పాస్టర్ గారు కాస్త ఎంఎస్ స్పెషలిస్టు. మీరు డాక్టర్లే, మేము డాక్టర్లమే. హల్లెలూయా. ఇప్పుడు స్వస్థత వరం మీ దగ్గర ఉందా లేదా? చెప్పాలి. ఉందంటే ఉంది, లేదంటే లేదా. నువ్వు లేదన్నా ఉందిరా తల్లి, నువ్వు ఉందన్నా ఉంది, లేదన్నా ఉంది, నువ్వు నమ్మితే చాలు. నేనంట విశ్వాసులు ఎంబీబీఎస్ ఆర్ఎంపీలు అయితే పాస్టర్ గారు స్పెషలిస్టు ఎంఎస్ ఎండి. యేసయ్యకి మహిమ కలుగును గాక. అయితే ఈ స్వస్థత వరం మనం వెలిచి కొనుక్కున్నామా? యేసయ్య దగ్గర నుంచి ఉచితంగా కొనుక్కున్నామా? ఉచితంగా పొందుకున్నాం కాబట్టి ఉచితంగానే ప్రజలకు సేవ చేయాలి. కొంతమంది పిచ్చి జనం ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే స్వస్థత కలిగిద్దట. ఆయన ప్రార్థన చేయాలంటే 10,000 రూపాయల కట్టు. ఈ పిచ్చోడు ఆడికి వెళ్ళి 1,00,000 రూపాయలు కడతాడు, కానీ నమ్మకంగా సేవ దగ్గర చేసేవాడు చిల్లర పైసలు కూడా ఇడు పుణ్యాత్ముడు, మహానుభావుడు. నేనంట అరే ఉచితంగా ఇచ్చాను అన్నాడు కదా, అది ఉచితంగానే. ఇప్పుడు యోసేపు ఉచితంగా ఇచ్చాడా? రోకలు తీసుకొని ఇచ్చాడా? వాక్యం ఉచితం, స్వస్థత ఉచితం, ద్రాక్షారసం ఉచితం,
పరిశుద్ధాత్మ అనే నీళ్ళు ఉచితం. దేవుని ద్వారా దొరికే ప్రతి కృపావరం ఉచితంగానే ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే నువ్వు క్రయం చెల్లించాల్సిందేమీ లేదు. నమ్మకం ఉంచటం, ప్రార్థన చేయటం. చెప్పాలి, ఏం చేయాలి? నమ్మకం ఉంచటం, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయటం. అది నువ్వు చేయగలిగితే నీకు కావలసిన ప్రతిదీ నిన్ను వెతుక్కుంటూ వచ్చేటట్లుగా నా దేవుడు కార్యం చెయ్యునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. నిశ్చయంగా యోసేపు తన అన్నలకు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చినట్లు నీ జీవితంలో కూడా నీకు కావలసిన ప్రతిదీ నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే నిశ్చయంగా దేవుడు అత్యధికంగా చెయ్యునుగాక. ఇది ఇచ్చాడు, బాగానే ఉంది. ఇక్కడ ఒక సమస్య. బెన్యామీన్ ఏం చేశాడు? బంధించేసి. ఇప్పుడు ఎంత ధాన్యం, రోకలున్నాయి, ప్రయాణంలో కావలసిన ఆహారం ఇచ్చాడు, ఇవన్నీ ఇచ్చాడు. దీన్ని బట్టి వీళ్ళు పరిపూర్ణంగా సంతోషంగా వెళ్తూ ఉంటారా? మనసులో ఇప్పుడు డాడీ షిమియోని అడిగితే ఏం చెప్పాలి డాడీకి? యోసేపుని ఆల్రెడీ మేము చంపాంగా, ఈ షిమియోను కూడా మేమే ఏదో చేసామని అంటారు కదా. ఈ సంతోషం ఇచ్చాడు అనేది ఎంత వాస్తవమో అదే సమయంలో ఈ సంతోషం అంతా ఆవిరైపోయేటువంటి ఒక కొరత ఇశ్రాయేలీల జీవితంలో దేవుడు అనుమతించాడు. ఇక్కడ దేవుని మనసు అర్థం చేసుకుందాం. ఎంత గొప్ప సేవకుడైనా చూడండి, ఎంత గొప్ప భక్తి కలిగిన కుటుంబం అన్నది చూడండి. అబ్బా ఎంత గొప్ప కుటుంబం రా ఇది, అబ్బా ఎంత గొప్ప పాస్టర్ గారు రా ఈ పాస్టర్ గారు, చెప్పుకోవటానికి నో డౌట్ గొప్ప పాస్టర్ గారే. కానీ వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి చూస్తే తప్పకుండా కొన్ని కొదువలు, కొన్ని కొరతలు దేవుడు తన చిత్తానుసారంగా అనుమతిస్తాడు. నీ జీవితంలో కూడా కొన్ని కొరతలు దేవుడు అనుమతించాడు. కొందరి జీవితాల్లో అనారోగ్యం అనే కొరత ఉండి ఉండొచ్చు, ఇంకొందరి జీవితాల్లో ఆర్థిక ఇబ్బంది అనే కొరత ఉండి ఉండొచ్చు, మరికొందరి జీవితాల్లో భార్యాభర్తల మధ్యలో అసమాధానం అనే కొరత ఉండి ఉండొచ్చు, మరికొందరి జీవితాల్లో మాట వినని పిల్లల అవిధేయత అనే కొరత ఉండొచ్చు. మెట్టుకు ఏ కుటుంబంలో చూసినా ఏదో ఒక కొరత దేవుడే తన చిత్తానుసారంగా అనుమతిస్తాడు. దేవుడు అనుమతించడంలో ఉన్న 2 ప్రధాన ఉద్దేశాలు ఏంటంటే, నంబర్ 1, మనం హెచ్చిపోకుండా మనకిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి, మనకిచ్చిన ఘనతను బట్టి, మనకిచ్చిన దీవెనను బట్టి మనం గర్వాంధులు కాకుండా, అతిశయించకుండా, దేవుడు మనలను అణచటానికి, దీనత్వాన్ని నేర్పటానికి దేవుడే తన చిత్తానుసారంగా మన బ్రతుకులో కొన్ని కొదువలు దేవుడు అనుమతిస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. మా పిల్లల్ని కూర్చోబెట్టండి, ఎవరు వాళ్ళు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి అందరూ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం నేను చదువుతాను. నాతో కలిసి మాట చెప్పండి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విస్తారముగా ఉన్నందున. ఎలాంటి ప్రత్యక్షతలు ఉన్నాయంట? చెప్పాలి. నాతో కలిసి నా వైపు చూసి మాట చెప్పండి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విస్తారముగా ఉన్నందున. ఎలాంటి ప్రత్యక్షతలు కలిగిన వాడు? నేనంట క్రొత్త నిబంధనలో అసలు క్రొత్త నిబంధనకు నిర్వచనం ఇచ్చింది ఎవరయ్య అంటే అపోస్తులుడైన పౌలు గారు. అపోస్తులుడైన పౌలు గారిని క్రైస్తవ సమాజం ఏమంటుందో తెలుసా? 2వ క్రీస్తు. అంటే యేసయ్యతో మనం పోల్చడం కాదు కానీ 2వ క్రీస్తు అంటారు. క్రొత్త నిబంధనలో మొత్తం 27 పుస్తకాలు ఉంటే ఒక పౌలు మహాశయుడే 14 పుస్తకాలు రాశాడు. 14 పుస్తకాలు రాశాడు. ఇంకొక మాట చెప్పమంటారా? భూమి మీద బ్రతికున్న దినాల్లోనే పరలోకం వెళ్ళి వచ్చాడు. దేవదూతల భాష చెవులారా విన్నాడు. పరలోకపు దృశ్యాన్ని కన్నులారా చూశాడు. ఎంత గొప్ప ప్రత్యక్షత! అసలు మామూలు ప్రత్యక్షత కాదు. ఎంత గొప్ప ప్రత్యక్షత పౌలు కలిగి ఉంటే తన జీవితాన్ని గురించి చెప్తాడు. మరొకసారి, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండునట్లు. మరోసారి, హెచ్చిపోకుండు నిమిత్తము
నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా ఎచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దోతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగించమని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలు. ఇక చూడండి, ఇక్కడ దేవుని మనసు మనం అర్థం చేసుకుందాం. ఆయనకు కలిగిన ప్రత్యక్షతలు బహువిస్తారమైన ప్రత్యక్షతలు కలిగి ఉన్నాడు కాబట్టి బహుగా హెచ్చించుకునే అవకాశం ఉంటుంది. అవునా కాదా? అత్యధికంగా నన్ను నేను హెచ్చించుకునే, ఎట్లా? పౌలనే నేను కాబట్టి ఇంత చేశా. నేను ఇంత చేయటానికి కారణం ఏంటో తెలుసా? నా తెలివి, నా బలం, నా ప్రార్థన, నా పరిశుద్ధత, నా గొప్పతనం. ఇంకా పౌలు మహాశయుడుకున్న గొప్ప కృప ఏంటో తెలుసా? పౌలు వారు అట్లా వెళ్తూ ఉంటే పౌలు వారి నడికట్టు పట్టుకున్నవాడు ఇట్టే స్వస్థపడిపోయాడంట. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన నడికట్టు అట్లా పట్టుకుంటే ఇట్లే స్వస్థత పొందుతూ ఉంటే పౌలు గారు ఏమనుకోవాలో తెలుసా? పౌలని నేను ఎవరిని అనుకున్నావు? చిన్న యేసు ప్రభుని ఎట్లా పూజ చేస్తున్నారు, నన్ను కూడా చెప్పండి. అంటే అమ్మ, మన సహజంగా మనం మనుషులుగా మన మనస్తత్వం ఎట్లాంటిదంటే, నేను అప్పుడప్పుడు చెప్తా కదా, ఆ రోజు శుభ్రంగా తలస్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని అద్దం ముందు నిలబడి మన ముఖాన్ని చూసుకున్నప్పుడు కాస్త అందంగా కనపడినట్టుగా ఉందనుకో, ఆ రోజు మన నడక మారిపోద్ది. తమ్ముడు, అవునా కాదా? పొర్రపాటున ఆ అద్దంలో కాస్త ఏదో కొంచెం ఒక తెలియని గ్లేజీ, ఒక తెలియని ప్రకాశం కనపడితే, ఇది మనిషి మనస్తత్వం. ఇంత గొప్ప కృపలు కలిగిన వాడు ఎంత హెచ్చించుకోవాలి? ఆయన ముడితే స్వస్థత, ఆయన ప్రార్థన చేసే స్వస్థత, ఆయన వస్త్రపు చెంగును పట్టుకుంటే స్వస్థత. ఇన్ని అద్భుత కార్యాలు జరుగుతూ ఉంటే పౌలు ఎంతగానో తను హెచ్చించుకోవాలి. దేవుడు ఏం చేశాడో తెలుసా? పౌలు శరీరములో, పౌలు వారి శరీరములో రోగమనే ఒక ముళ్ళు. కొంతమంది వ్యాఖ్యానకర్తలు ఏం చెప్తారంటే, పౌలు గారు చూపు చాలా మాంద్యం ఉండేదట, దృష్టి మాంద్యం ఉండేదట. దమస్కు గుమ్మం దగ్గర బాగు చేయబడ్డాడు కదా, బాగు చేశాడు కానీ దేవుడు కొంచెం దృష్టి మాంద్యం. ఆయన ఉంటాడు, అయ్యా నేను ప్రార్థన చేస్తే ఆ గుడ్డోడు స్వస్థపడ్డాడు, నేను ప్రార్థన చేస్తే ఆ గుడ్డోడికి చూపు వచ్చింది, నేను ప్రార్థన చేస్తే ఆడికి మోకాలు నొప్పి పోయింది, నేను ప్రార్థన చేస్తే ఆడికి నడుము నొప్పి పోయింది. వాళ్ళకి పోయింది కానీ నాకు పోవట్లేదు ఏంటయ్యా? నాకు అసలు చూపియ్యా, ఈ నడుము నొప్పి తీసేయ్యా, ఈ మోకాలు నొప్పి తీసేయ్యా, ఈ ఒంట్లో ఉన్న అనారోగ్యం తీసేయ్యా అంటే, పౌలా ఆ ముళ్ళు నేనే పెట్టా నీకు. ఆ ముళ్ళు ఎందుకు పెట్టావు ప్రభా? నువ్వు హెచ్చిపోకుండున్నట్లు, నిన్ను నలగొట్టడానికి, దీనుడిగా నిన్ను మార్చటానికి నేనే నీ బ్రతుకులో నా చిత్తానుసారంగా ఆ కొదువను నేను అనుమతించాను. యేసయ్యకు మహిమ కలుగును గాక. లోకంలో ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడి పేరు స్మిత్ విగిల్స్వర్త్. చెప్పండి. నేను ఆ దైవజనుని గురించి విన్న గొప్ప విషయం ఏంటంటే, ఆ దైవజనుడికి గొప్ప స్వస్థత వరం ఉందని ప్రజలు తండోపతండాలుగా వచ్చేవాళ్ళట. ఆ లక్షలాది కొలది ప్రజలకు ప్రార్థన చేయటానికి సమయం దొరక్క ఆ సేవకుడు తాడు ఈ చివర పట్టుకుంటే, ఆ చాంతాడు 1 కిలోమీటర్ దూరం ఉందనుకోండి, ఈ చివర తాను తాడు పట్టుకుంటే తత్తిమ వాళ్ళంతా ఆ చివరెవరో తాడు పట్టుకుంటే అక్కడున్న వాళ్ళు కూడా బాగుపడేవాళ్ళంట. అద్భుతం ఏంటో తెలుసా? ఆయనకు పుట్టిన కూతురు మాత్రం పుట్టు చెవిటిదట, పుట్టు మోగదంట. తాను ప్రార్థన చేసినప్పుడు మా పిల్లోడికి మాటలు వచ్చాయి, మా అమ్మాయి మాటలు వింటుందని ఎవరెవరో సాక్ష్యం చెప్తూ ఉంటే, ప్రభా ఎంతమంది బాగుపడుతున్నారు నాయన, నా కూతురును కూడా బాగు చేయి ప్రభా అని చేతులుంచి ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ ముళ్ళు మాత్రం తీసేయను, ఆ ముళ్ళు నీకు ఉండాలే నాయన అన్నాడంట. నా మాట అర్థమైందా? మన జీవితాల్లో మనం హెచ్చిపోకుండున్నట్లు దేవుడే కొన్నిసార్లు తన చిత్తానుసారంగా కొన్ని కొదువలు దేవుడు అనుమతిస్తాడు, కొన్ని ముళ్ళులు పెడతాడు. ఇంకో తమాషా మాట చెప్పమంటారా? ముళ్ళు పెట్టేది ఆయనే, దాన్ని భరించటానికి కావలసిన శక్తిని అనుగ్రహించేది కూడా ఆయనే. దాన్ని కొన్నిసార్లు నీ పిల్లలే ముళ్ళు అయిపోతారు, నీ కూతురే ముళ్ళు అయిపోద్ది, భర్తే ముళ్ళు అయిపోతాడు, పిల్లలే ముళ్ళు అయిపోతారు.
భార్య ముళ్ళు అయిపోద్ది. దేవుడే కొన్నిసార్లు తన చిత్తానుసారంగా ఈ ముళ్ళును దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే అది ఆయన చిత్తంలో, ఆయన ప్రణాళికలో ఒక భాగం. మనం హెచ్చిపోకుండా ఉండున్నట్లు ఏ దేవుడు ముళ్ళును అనుమతించాడో అదే దేవుడు భరించటానికి కావలసిన శక్తిని కూడా అనుగ్రహిస్తాడు. ఆ భరించటానికి కావలసిన శక్తిని అనుగ్రహించేదే దైవ కృప. కృప కలుగునుగాక. దేవుని కృప మనలను ఆవరించునుగాక. కృప ఎట్లాంటిదో చెప్తాను. ఆపరేషన్ చేసే ముందు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారనుకోండి, వాడి శరీరాన్ని ఎన్ని కోతలు కోసినా, ఎన్ని ఘాట్లు పెట్టినా నొప్పి తెలిసిద్దా? కదా కదా. దైవ కృప కూడా అలాంటిదే. ఎన్ని బంధకాలు నీ చుట్టూతా ఉన్నా కృప ఒక్కటి నిన్ను ఆవరిస్తే శ్రమగా తోచదు. శ్రమల్లో కూడా సంతోషించే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకని పౌలు గారు 12వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, భలే చక్కటి మాట అంటాడు. చూడండి. అందరూ చదవాలి ఇక్కడ. చదువు తల్లి. ఏమంట? సహజంగా మనం ఎప్పుడు సంతోషిస్తాం? ప్రమోషన్ వచ్చినప్పుడు సంతోషిస్తాం, ఉద్యోగం వచ్చినప్పుడు సంతోషిస్తాం. అలా జరగకుండాను కాక ఇప్పుడు నేను చెప్పబోయేది, మీలో ఎవరైనా ఉద్యోగం పోయినప్పుడు సంతోషిస్తారా? ఆ మాట అనొద్దన్నా మీకు దండం పెడతాను. పౌలు గారు ఏమంటాడు తెలుసా? నా బలహీనతల్లో సంతోషిస్తున్నా, నా ఇబ్బందుల్లో సంతోషిస్తున్నా, నా ఉపద్రవాలలో సంతోషిస్తున్నా, నా రుగ్మతల్లో సంతోషిస్తున్నా, నా రోగంలో సంతోషిస్తున్నా. ఎలా నువ్వు సంతోషించగలిగేవయ్యా? సంతోషించేటట్లుగా చేసింది దేవుని కృప. ప్రైజ్ ది లార్డ్. రెండవది, యోసేపును అక్కడ బంధించడానికి కలిగిన అసలు సిస్సుల ప్రధానమైన కారణం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకి కావలసిన ధాన్యం ఇచ్చారా? ప్రయాణానికి కావలసినటువంటి ఆహారాన్ని ఇచ్చారా? దాంతోపాటు వాళ్ళ డబ్బు వాళ్ళకి తిరిగి ఇచ్చారు. అది ఇచ్చాడా లేదా? ఇప్పుడు అవన్నీ తీసుకొని కనాను దేశానికి వెళ్ళిన తర్వాత ఈ కడుపు నిండా తినడానికి తిండి ఉన్న తర్వాత మరలా యోసేపు దగ్గరకు వస్తారా? యోసేపు దగ్గరికి రావాలంటే ఏదో ఒక మెలిక పెట్టాలి. ఏంటా మెలిక? ఎవరో ఒకళ్ళని, అది షిమ్యోనే కావచ్చు, ఇంకొకళ్ళే కావచ్చు, ఎవరో ఒకళ్ళు బంధిస్తే వాళ్ళ నాన్నున్నాడే, ఎవరో యాకోబు, అయ్యో నా కొడుక నిన్ను బంధించారని తండ్రి తనను వెతుక్కుంటా వస్తాడని మరలా కుటుంబం కలుసుకోవాలని. బిడ్డలారా, బంధించడం వెనుకున్న ప్రణాళిక ఏంటో తెలుసా? దూరం అయిపోయి నా కుటుంబం మరలా దగ్గరకు రావాలి. ఇది యోసేపు మనస్సులో ఉన్న దివ్యమైన ప్రణాళిక. చప్పలు కొడితే సైకో స్తోత్రాలు చెప్తాం. ఆమేన్. చూడండి, నీ ప్రతి క్రైస్తవుడి జీవితంలో ఏదో ఒక కొరత ఉంది. ఉంటుందా లేదా? బెన్నీ, ఏమన్నా కొరత ఉందా నీకు? నువ్వు కోల్గేట్ లాగా నవ్వొద్దురా నాయన. ఉందా లేదా? ఉంది. సురేష్, ఉందా లేదా? సమృద్ధి ఉందా లేదా? సమృద్ధితో పాటు ఒక కొరత నీకు. ఎవరి జీవితం అన్నా చూడండి. ఎందుకు దేవుడు ఆ కొరతను అనుమతిస్తాడో తెలుసా? ఆయన మరి హత్తుకొని మనం బ్రతకాలని, ఆయనకు సమీపంగా రావాలని దేవుడే తన చిత్తానుసారంగా ఆ కొరతలను, కొదువులను దేవుడు అనుమతిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సమృద్ధి అయిన ఆహారం దొరికిన తర్వాత, సమృద్ధి అయిన ధాన్యం దొరికిన తర్వాత, వారు తినటానికి కావలసిన సమృద్ధి దొరికిన తర్వాత యోసేపును మర్చిపోతారు, యోసేపుకు దూరం అయిపోతారు. యోసేపు మనసులో ఉన్నది ఏంటంటే ఆ కుటుంబం మరలా తన దగ్గరికి రావాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. మనం కూడా అమ్మ, అన్నీ ఉన్నప్పుడు మనం చేసిన ప్రార్థనల కంటే మన కుటుంబాల్లో కొరత కలిగినప్పుడు చేసే ప్రార్థన ఉంది చూసారా? కన్నీళ్లతోనే ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ఇంట్లో అన్నీ ఉన్నాయి అనుకోండి, ఒక సంవత్సరానికి సరిపడా సమృద్ధి ఉందనుకోండి, ఇంటి అద్దె కట్టడానికి బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది, పిల్లల ఫీజు కట్టడానికి అన్నీ ఉన్నాయి. సో అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు మా సిస్టర్ వచ్చి అంటారు, ఏమండి బాబుకు ఫీజు కట్టాలండి అని అంటుంది. వెంటనే బ్రదర్ అంటాడు, ఉంది కదా కార్డు గీగాయి, ఏటీఎం కార్డు పెట్టి తీసేయి అంటాడు. డబ్బులు ఉన్నాయి కాబట్టి. ఒకవేళ డబ్బులు లేకపోతే ఏం చేస్తారమ్మా? ఇప్పుడు అమ్మ, అబ్బా, అమ్మ, ఈ పదం మా నోట ఎప్పుడు వస్తుంది? దెబ్బ తగిలినప్పుడేగా.
నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఎదురు దెబ్బ తగులుతుంది. ఎదురు దెబ్బ తగిలినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళిపోతాం? అమ్మ ఎప్పుడు గుర్తొచ్చింది? దెబ్బ తగిలినప్పుడు అమ్మ గుర్తొస్తుంది. సమస్య వచ్చినప్పుడు కూడా దేవుడు మనకు గుర్తొస్తాడు. ఆయనను పదే 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 తలంచుకుంటూ ఆయనకు సమీపంగా బ్రతకాలని దేవుడే తన చిత్తానుసారంగా కొన్ని కొదువులు దేవుడు మన బ్రతుకులు అనుమతిస్తాడు. మరో మాట చెప్పమంటారా? కొదువులు అనుమతించేది ఆయనే, లోయలు అనుమతించేది ఆయనే, ఆ లోయలు పూడ్చేవాడు కూడా ఆయనే, ఆ కొదువులు తీర్చేవాడు కూడా ఆయనే. చప్పటి కొడుతూ ఆయనకి స్తోత్రాలు చెప్దాం. నా వైపు చూడండి. సింపుల్గా ఒక మాట చెప్తాను. తప్పిపోయిన కుమారుడు ఎంతమందికి తెలుసు? తప్పిపోయిన కుమారుడికి తండ్రి ఎప్పుడు గుర్తొచ్చాడు? అది అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు మావాడు? ఆ పందులు కూడా ఎంత మంచియో చూడండి. ఆడు పందులు పొట్టు తింటానన్న వచ్చి తినడానికి లేదని ఆడితో కొట్లాడేటప్పుడు ఆ ఆకలి బాధల మధ్యలో అల్లాడిపోతూ అప్పుడు తండ్రింటిని గుర్తుకు తెచ్చుకుంటున్నాడు. ఆ తప్పిపోయిన కుమారుడు లాంటి స్థితి, షిమ్యోను లాంటి బంధకాలు దేవుడు నా జీవితంలో ఆయన ఎందుకు అనుమతిస్తాడంటే, దూరమైపోయిన తన ప్రజలు మరలా ఎలాగైనా తన దగ్గరికి రావాలని శ్రమలనే సాధనాల ద్వారా దూరమైన ప్రజలను తనకు సమీపంగా తెచ్చుకోవాలని దేవుడు ఆశపడతాడు. దీని గురించి బైబిల్లో ఒక చోట రాసి ఉంటుంది చూడండి. సమూయేలు 2వ గ్రంథం. ఇది చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 14వ అధ్యాయం 14వ వచనం. సమూయేలు 2వ గ్రంథం. ఇక్కడ దేవుడు ప్రాణము తీయక తోలివేయబడినవాడు తనకు దూరస్థుడు కాకయుండుటకు. హల్లెలూయా. ఇప్పుడు యాకోబు కుటుంబం యోసేపుకి ఏమైపోయింది చెప్పాలి? ఏమైపోయింది? యాకోబు యోసేపుల కుటుంబానికి ఏమొచ్చింది? దూరం వచ్చింది. ఇప్పుడు దూరమైపోయినటువంటి వాటిని మరలా తన దగ్గరికి తీసుకొచ్చుకోవటానికి దేవుడు సాధనాలు కల్పిస్తున్నాడు అని రాసి ఉంది కదా. దూరమైపోయిన వాడు దూరమైన స్థితిలో ఉండటం దేవుని చిత్తం కాదు. ఆమేన్. దూరమైపోయిన వాడు దూరమైన స్థితిలో ఉండటం దేవుని చిత్తం. ఈ దూరమైపోయిన వాడు దేవుని దగ్గరికి రావటానికి దేవుడు కొన్ని సాధనాలు కల్పిస్తాడట. చెప్పండి, ఏం కల్పిస్తాడు? ఆ సాధనాల్లో ఒక సాధనం ఏంటో తెలుసా? శ్రమలనే సాధనాల ద్వారా తనకు దగ్గరగా దేవుడు మనల్ని తెచ్చుకుంటాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మరోసారి చెప్దాం, యేసయ్యకి మహిమ కలుగును గాక. అసలు ఒక మాట అడుగుతాను, మనం అందరం కూడా యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చావా? మన బ్రతుకులో ఎదురైన కష్టాలు మనల్ని యేసు ప్రభు దగ్గరికి తెచ్చాయా? అది మీరు అబద్ధం ఆడరు, 100% అది. యేసు ప్రభు దేవుడు రా, ఆయన తప్పితే ఇంకొక దేవుడు లేడురా అని ఆయన దైవత్వాన్ని గూర్చి ఎరిగి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రజలు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అసలు యేసయ్య దగ్గరికి మనల్ని తీసుకొచ్చింది ఏదో తెలుసా? నీ బ్రతుకులో నీకు ఎదురైన శ్రమే ఈ గొప్ప దేవుని దగ్గరికి నేను తీసుకొచ్చింది. నీ జీవితంలో ఎదురైన కొరతే ఈ గొప్ప దేవుని దగ్గరికి నేను తీసుకొని వచ్చింది. యేసయ్యకి మహిమ కలుగును గాక. అయితే ఒకటి గమనించండి, కొరతలు అనుమతించేది ఆయనే, కాలానుగుణంగా ఆ లోయలు పూడ్చేది కూడా. యోసేపు షిమ్యోనును జీవితాంతం బంధించాడా, తర్వాత ఉపదీసేశాడా? నేను బంధకాల్లో బిగించేది ఆయనే, ఆ బంధకాలు విప్పేది కూడా ఆయనే. ఆ సమస్యల వలయంలో నేను బంధించేది ఆయనే, ఆ సమస్యల వలయంలో నుంచి ఆశ్చర్యకరమైన విడుదల ఇచ్చేది కూడా. చెప్పాలి, ఆశ్చర్యకరమైన విడుదల ఇచ్చేది కూడా. మనకు సమస్యల మధ్యలో దేవుడు ఎక్కువ గుర్తొస్తాడా, సమృద్ధిలో? అబద్ధం ఆడకుండా చెప్పండి. సమస్యల మధ్యలో దేవుడు ఎక్కువ గుర్తొస్తాడా, సమృద్ధిలో గుర్తొస్తాడా? ఒకరోజు ఒక హాస్పిటల్కి వెళ్ళాను. వాళ్ళ పాస్టర్ గారు చెప్తున్నాడు, అయ్యా ఐసీయూలో ఉన్నాడు, కొంచెం ఆయనకు ప్రార్థన చేతుకొని రండి అని ఒక చోట మీటింగ్కి వెళ్తే చెప్తున్నాడు. ఆదివారం చర్చికి వచ్చాడంటే నోరు తెరవడయ్యా, ముద్దపప్పు ఏంటది, బెల్లం కొట్టిన నోరు తెరిచి స్తుతించండి యేసయ్యా అని అనంటే అస్సలు ఉలకడో పలకడయ్యా. ఆయనకి ప్రార్థన చేద్దాం రండి అన్న.
హాస్పిటల్కి వెళ్ళాం. మొత్తానికి ముక్కులు పైపు, ఎక్కడెక్కడో పైపులు. విచిత్రం ఏంటో తెలుసా? ఆయన దగ్గరికి వెళ్తే ఏసయ్యా 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 అంటున్నాడు. అటు కదిలినా ఏసయ్యా అంటున్నాడు, ఇటు కదిలినా ఏసయ్యా అంటున్నాడు. చివరికి ఎట్లా కనపడ్డాడు తెలుసా? సాక్షాత్తు యోసేపు కన్నలా కనపడ్డాడు. అప్పుడు పాస్టర్ గారు అంటాడు, అయ్యా దేవుడు ఈ కొదువులు అనుమతించడం మనకు మేలే, ఎవరి దాకా ఎందుకు నేనున్నానండి. పగటిపూట కారులో వచ్చేటప్పుడు ప్రయాణమై విజయవాడ నుంచి హైదరాబాదో లేకపోతే ఏలూరు నుంచి హైదరాబాదో, హైదరాబాద్ నుంచి ఎక్కడన్నా మీటింగ్కి పగటిపూట వెళ్ళేటప్పుడు అండి నా నోటితో ఒక 50 స్తోత్రాలు చెప్తూ ఉంటాను. మహా చెప్తే బైబిల్ చదువుకోవటమో, బైబిల్ చదువుకోవటమో లేకపోతే నోట్స్ రాసుకోవటమో, మొత్తానికి ఒక 100 సార్లు స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా అని అంటాను. పగటిపూట ప్రయాణం అప్పుడు. ఎప్పుడైనా రాత్రిపూట ప్రయాణమై వచ్చేటప్పుడు 100 కాదు 1,000,000 స్తోత్రాలు చెప్తా ఉంటా. నేను నిద్రపోను, ఐజక్కన్నా నిద్రపో. నేను ఇక కారులో కూర్చుంది మొదలుకొని స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా, ముందు వెనక దేవదూతలను కావలా ఉంచేసయ్యా, గాబ్రియలు ఉండాలి యేసయ్యా, మికాయేలు ఉండాలి యేసయ్యా, ఈ వాహనం ద్వారా వేరే వాహనాలకు కానీ వేరే వాహనాల ద్వారా ఏ కీడు కలగకుండా కాపాడయ్యా అని మళ్ళీ మనసులో ఏమనిపిస్తుందో తెలుసా? వాహనాల ద్వారా కీడు కలగొద్దన్నాను, మరి జంతువులు, అయ్యయ్యో ప్రభా, జంతువుల ద్వారా కానీ, ఇక చివరికి ఏంటో తెలుసా? ఆకాశంలో ఎగిరే పక్షుల ద్వారా కానీ, నేల మీద సంచరించే జంతువుల ద్వారా కానీ, అయ్యా ఏ స్తోత్రం 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 స్తోత్రం. రాత్రి అంతా 1,000,000 స్తోత్రాలు చెప్తా ఉంటా. శ్రమలు ఎప్పుడు ప్రభుని హత్తుకునేటట్లుగా చేస్తాయి. ఎప్పుడు నీ బ్రతుకులు ఎదురయ్యే ఏ శ్రమకు పొర్రపాటున మనస్సులో కూడా కలవరపడకు. ఈ బంధకాలు కొద్ది రోజులే, ఆమేన్. ఈ సమస్యలు కొద్ది రోజులే, ఈ రుగ్మత కొద్ది రోజులే, ఈ బాధ కొద్ది రోజులే, ఈ కన్నీళ్లు కొద్ది రోజులే, ఈ దుఃఖం కొద్ది రోజులే. బైబిల్లో రాసి ఉంటుంది కదా, సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రి అంతా ఉండిన ఉదయమున సంతోషం కలుగును అంటాడు. నాతో కలిసి మాట చెప్పండి, సాయంకాలము ఏడ్పు వచ్చి. సౌండ్ పెంచండి. రాత్రి అంతా ఉండిన, రాత్రి అంతా అన్నాడా జీవితం అంతా అన్నాడా? రాత్రి అంతా ఉండిన ఉదయమున సంతోషం కలుగును. ఆయన పిల్లలుగా మన జీవితాల్లో దుఃఖాన్ని జీవితకాలం మన బ్రతుకులో ఉంచడం. సాయంకాలం ఏడుపు వస్తుంది, రాత్రి అంతా ఉండిద్ది, ఉదయం అంతా. మరో మాటలో చెప్పాలంటే మనం ఆరాధించే దేవుడు మన తలల మీద నిత్యానందాన్ని కుమ్మరించేటువంటి దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ముగిస్తున్నాను ఇక్కడ. ప్రతి భక్తుని జీవితంలో కొన్ని కొదువులు ఉన్నాయి, కొన్ని కొరతలు ఉన్నాయి. ఇది దేవుడే తన చిత్తానుసారంగా అనుమతించాడు. ఏ దేవుడు లోయలు అనుమతించాడో ఆ దేవుడే ఆ లోయలు పోడ్చబోతున్నాడు. ఏ దేవుడు బంధకాలు అనుమతించాడో ఆ దేవుడే ఆ బంధకాలను తెంచబోతున్నాడు. అట్టి కృప మనందరి జీవితాల్లో దేవుడు అనుగ్రహించునుగాక.